అంటే మీరు అన్నట్లుగా ఈ ద్వయం అనేది వారు సార్ రిటైర్ అయిపోయారు, కానీ పాక్ మ్యాచ్కి వచ్చేటప్పటికి అక్కడ రిజ్వాన్ బాబర్ని తీసుకుంటే ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల అనేది ఒకటి అనుకుంటే స్ట్రాటజిక్ మిస్టేక్ అనుకోవచ్చు అక్కడ సెలక్షన్ కమిటీది. అంటే అంత హైప్ క్రియేట్ కాకపోవడానికి, అలాగే ఇతర ప్లేయర్ల మీద ఆ ఒత్తిడి ఉంటుంది కదా, ఇప్పుడు ఒక సీనియర్ ప్లేయర్ లేకపోవడం. రెండు రకాల క్వశ్చన్లు నవీనే వేస్తున్నాడు ఇక్కడ జరుగుతున్నది. ఎల్లకాలం వాళ్లే ఆర్డర్ కదా అంటున్నటువంటిది కాబట్టి అంటే ఏ టీం అయినా కానీ ఏ దేశం అయినా కానీ సహజంగానే వీళ్ళ తర్వాత ఏంటి, వాట్ ఈస్ ద నెక్స్ట్ జనరేషన్ అనేటువంటి ప్రాసెస్ లో చూస్తూ ఉంటుంది. సో కాబట్టి ఒక రకంగా నో డౌట్ పాకిస్తాన్ ఇప్పుడు సంధి కాలంలో ఉండొచ్చు కాక, బట్ వాళ్ళు లేకుండా పాకిస్తాన్ టీంని ఎలా తయారు చేయాలి ఫ్యూచర్ కోసం అనేటువంటిది నెక్స్ట్ కమింగ్ అప్ T20 వరల్డ్ కప్ వస్తూ ఉంది. సో కాబట్టి అప్పటికి ఎట్లాగైనా కానీ వాళ్ళకి రిజ్వాను అండ్ బాబర్ ఆజం అంత ఫామ్లో లేరు. సో కాబట్టి ఫామ్లో లేనటువంటి వాళ్ళని కంటిన్యూ చేస్తూ ఎక్స్పెరిమెంట్ చేయటమా, లేకపోతే కనుక వాళ్ళు లేకపోయినా కూడా సాక్రిఫైజింగ్ 2-3 సిరీస్ నెక్స్ట్ వాళ్ళని ఇన్వెస్ట్ చేయటమా, వాళ్ళని తయారు చేయటం అనేటువంటి ప్రాసెస్లో పాకిస్తాన్ సెలెక్టర్లు ఆలోచించారు. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటిది. సార్ ఓపెనర్లుగా ఎలా ఉంటుంది అనుకోవచ్చు శుభ్మన్ గిల్ అలాగే అభిషేక్ శర్మ విషయంలో ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అభిషేక్ శర్మ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇంతకుముందు ఐపీఎల్ మ్యాచ్లో ఓపెనింగ్ మ్యాచెస్ మనం చాలా చూసాం కదా. సో ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్? కొత్త కాంబినేషన్, అది కొత్త కాంబినేషన్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, కలిసి జూనియర్ లెవెల్ ఏజ్ గ్రూప్ క్రికెట్ అంతా కలిసి ఆడారు. బట్ మీరంటే అభిషేక్ శర్మ ఈజ్ అన్ ఎక్సైటింగ్ టాలెంట్. అతని స్ట్రైక్ రేట్ చూస్తే 190 ఉంది. ఈవెన్ ఇంటర్నేషనల్, మీరు ఐపీఎల్ చెప్పారు, ఇంటర్నేషనల్లో అతను ఆడిన కొద్ది మ్యాచ్లో 190 స్ట్రైక్ రేట్తో, అంటే అతను చాలా హై రిస్క్ గేమ్ ఆడతాడు. సో ప్రతి మ్యాచ్లో అతను క్లిక్ అవుతాడని ఏం లేదు, కానీ పవర్ ప్లేయర్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడంలో, అంటే పవర్ ప్లేలో ఏ బౌలర్ వచ్చినా అతను ఎదురుదాడి చేయడం అతని స్పెషాలిటీ. సో అతని నుంచి అదే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో అతను కనుక ఒక మంచి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇస్తే మనకున్న లాంగ్ బ్యాటింగ్ లైనప్ అంతా కూడా బ్రహ్మాండంగా. అయితే షహిన్ అఫ్రీది అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, అభిషేక్ శర్మ కొత్త వాళ్ళు, ఇద్దరి మధ్య డ్యూయల్ ఎలా ఉండబోతుంది వాళ్ళిద్దరి మధ్య. ఇక శుభ్మన్ గిల్ విషయానికి వస్తే, శుభ్మన్ గిల్ ఈ ఫార్మాట్లో ప్రూవ్ చేసుకోవాలి. మన లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ ఆడినప్పుడు అతను టీంలో కూడా లేడు. ఇప్పుడేమో అతన్ని నెక్స్ట్ క్యాప్టెన్గా మన వాళ్ళు ఆల్రెడీ ప్రొజెక్ట్ చేస్తున్నారు కాబట్టి వైస్ క్యాప్టెన్సీ కూడా ఇచ్చారు. సో ఈ ఫార్మాట్లో అతను ప్రూవ్ చేసుకోవాలి. అతను రన్స్ చేస్తాడు, ఏ ఫార్మాట్లో అయినా కన్సిస్టెంట్గా రన్స్ చేస్తాడు. హ్యాస్ టు ఇంప్రూవ్ ఈ స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ఫార్మాట్లో అతను ఫిట్ ఇన్ అవుతాడా లేదా అనేది ఈ టోర్నమెంట్లో ప్రూవ్ అవుతుంది. సో ఇద్దరి కాంబినేషన్ బాగుంటుంది, ఎందుకంటే శుభ్మన్ గిల్ కాస్త సాలిడ్గా ఆడతాడు, ఇతనేమో చాలా రిస్క్ తీసుకొని కాస్త అగ్రెసివ్గా ఆడే ప్లేయర్. సో రైట్ లెఫ్ట్ కాంబినేషన్ వండర్ఫుల్ జోడీ. అది అంటే పవర్ ప్లేకి ఆ హై రిస్క్ గేమ్ అనేది కావాలంటారా సార్? డెఫినెట్గా కావాలి. మీరు పవర్ ప్లేలో మీకు కొన్నిసార్లు మిస్ టైం చేసినా ఇద్దరు ఫీల్డర్సే మీకు 30 యార్డ్ సర్కిల్ బయట ఉంటారు. సో అది మిస్ టైం చేసినా కూడా క్యాచ్లు వెళ్ళే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో అందుకని పవర్ ప్లేలో మ్యాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ T20 డైనమిక్స్ ఏంటంటే పవర్ ప్లేలో మీరు మ్యాక్సిమం రన్స్ చేయాలి, కనీసం 60-70 రన్స్ చేయాలి పవర్ ప్లేలో. చేశారనుకోండి, దానివల్ల మీకు ఇమీడియట్గా తర్వాత వచ్చే వాళ్ళకి ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్ వచ్చే టైంకి వాళ్ళకి ఈజీ అవుతుంది. స్పిన్నర్స్ రంగంలోకి వచ్చేసరికి మీకు ఒక మంచి సాలిడ్ బేస్ అనేది ఫామ్ అవుతుంది. సో దానికోసం ఎందుకంటే మిగతా ఎవరిని మార్చినా జైస్వాల్ లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టి అభిషేక్ శర్మని కంటిన్యూ చేయడానికి కారణం ఏంటంటే ది కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ దట్ ఈస్ గివింగ్. సార్ చంద్రశేఖర్ గారు, 1 డౌన్లో సూర్యకుమార్ ఆర్ తిలక్ వర్మ అన్నట్లుగా ఉంది. సో ఎవరు అంటే బ్యాటింగ్ లైనప్లో ఎవరైతే బెస్ట్గా ఉండే ఛాన్స్ ఉంటుంది, అలాగే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం కూడా ఉంది కదా ఈ మ్యాచ్లో? సూర్యకుమార్ డెఫినెట్గానే కొంచెం ప్రెషర్లో ఉన్నటువంటిది, ఎందుకంటే ఒకసారి కెప్టెన్ అయిన తర్వాత సూర్యకుమార్ ఆ రకమైనటువంటి ఫామ్ని ఇచ్చేసుకోలేకపోతున్నాడు. వేరే తిలక్ వర్మ విషయానికి వచ్చేటప్పటికి సౌత్ ఆఫ్రికా మీద బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేశాడు. హీఈస్ ఈగర్లీ వెయిటింగ్ తన బ్యాటింగ్ ఛాన్స్ కోసం అనేటువంటిది. సో ఇది కొంచెం టఫ్ సిచ్యుయేషన్ టు డిసైడ్ వెదర్ కోచ్ ఆర్ కెప్టెన్ కానీ ఒక డెసిషన్ తీసుకునేందుకు. బట్ లాంగ్ రన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈవెన్ ఐపీఎల్లో తిలక్ వర్మ ఎట్ నెంబర్ 4, నెంబర్ 5 కూడా బ్యాటింగ్ చేశాడు. ఈవెన్ ఎట్ దట్ పొజిషన్ హీ ప్రూవెన్ దట్, అంటే T20 ఫార్మెట్కి ఈవెన్ అప్ టు నెంబర్ 5 ఐఎమ్ సూటబుల్ అనేటువంటిది ఆల్రెడీ ప్రూవెన్ ప్లేయర్ కాబట్టి సూర్యకుమార్ మీద ట్రై చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక కెప్టెన్ ఫామ్లోకి రావటం, ఒక కెప్టెన్ ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ ఆడటం అనేటువంటిది చాలా దగ్గరలోనే ఉంది మనకి T20 వరల్డ్ కప్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సూర్యకుమార్ని నెంబర్ 3లో ట్రై చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈ మ్యాచ్లో మాత్రం నేను అనుకోవటం పాకిస్తాన్ మీద డెఫినెట్గానే తిలక్ వర్మని నెంబర్ 3లో పంపిస్తే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం ప్రెషర్లో ఉన్నాడు సూర్యకుమార్. సో దానికన్నా అంటే ఒకవేళ పవర్ ప్లేలోనే ఒక వికెట్ కనుక పడిపోయేట్లయితే కనుక తిలక్ వర్మ విషయానికి వచ్చేటప్పటికి హీ కెన్ కన్సాలిడేట్ ది ఇన్నింగ్స్ యాజ్ వెల్ యాజ్ హీ కెన్ యాక్సిలరేట్. సో అందుకని ఆ విషయంలో బహుశా ఇవాళ నెంబర్ 3లో డెఫినెట్గానే తిలక్ వర్మని ట్రై చేసే అవకాశం ఉంది. బట్ ఇన్ ది లాంగ్ రన్ నెంబర్ 3 సూర్యకుమార్ని కనుక ట్రై చేసేట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆల్రెడీ తిలక్ వర్మ ప్రూవెన్ కాబట్టి ఈవెన్ అప్ టు నెంబర్ 5
ప్రూవెన్ కాబట్టి మిడిల్ ఆర్డర్ ఆ స్ట్రెంత్ అనేటువంటిది అలాగే ఉంటుంది. అండ్ సూర్యకుమార్ యాదవ్ అంటే గత రికార్డులు పరిశీలిస్తే కూడా పాకిస్తాన్ మీద ఆడిన 5 మ్యాచ్ల్లో పెద్దగా రికార్డ్ ఏం లేకపోవడం కూడా ఆయన మీద ఇంకొంచెం ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అనుకోవచ్చా సూర్యకుమార్ మీద? డెఫినెట్గానే ఉంటుంది. ఒకటి క్యాప్టెన్సీ ప్రెషర్, అందులోనూ ఎంత లేదన్నా కానీ పాకిస్తాన్ తోటి మ్యాచ్ ఉన్నటువంటి దాంట్లోనే ఏషియా కప్లోనే ద బెస్ట్ మ్యాచ్ అనేటువంటిది ఇండియా పాకిస్తాన్, మిగిలినటువంటిది ఇంకేది ఉండదు. ఈవెన్ అటు శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, లేకపోతే శ్రీలంక బంగ్లాదేశ్ లాంటిది దేనికి కూడా ఉండదు ఆ హైప్ అనేటువంటిది, లేకపోతే ఆ ప్రెషర్ అనేటువంటిది. సో అందుకని ఇట్లాంటి సిచ్యువేషన్లో నెంబర్ 3లో వచ్చి ఆ ప్రాసెస్లో ఇంకొక వికెట్ కనుక పోయి మిడిల్ ఆర్డర్ మీద ఎక్కువ బర్డెన్ పడే బదులు, ప్రెషర్ని తెచ్చే బదులు యూ బెటర్ ఇన్ఫార్మ్ ప్లేయర్ని కనుక ఆడించేట్లయితే కనుక సూర్యకుమార్కి కొంత క్వశ్చన్ ఇచ్చినటువంటిది ఉంటుంది, కొంచెం రిలాక్స్ అయ్యేటువంటి అవకాశాన్ని, వెసులుబాటుని కల్పించేటువంటి పరిస్థితి ఉంటుంది. బికాస్ నెంబర్ 3 వచ్చిన తర్వాత కొంచెం హీ విల్ బార్గెన్, అట్లీస్ట్ ఒక 3-4 ఓవర్స్ బార్గెన్ చేస్తాడు కాబట్టి అప్పటికి బాల్ కూడా ఓల్డ్ అయ్యేటువంటిది ఉంది. సో హీ కెన్ ప్లే హిజ్ న్యాచురల్ గేమ్ సూర్యకుమార్. సో అందుకని ఈ రోజున అతన్ని కొంచెం డౌన్ ది ఆర్డర్